పద్మావతి శ్రీనివాసుల పరిణయగాథను తెలిపే నారాయణవన దేవాలయం. ఆకాశరాజు వెంకటేశ్వరునికి కాళ్లు కడిగి కన్యాదానము చేసిన చోటు. నల్లమల అడవులకే సింగారమైన నరసింహస్వామి. కర్నూలు జిల్లాలోని అహోబిల క్షేత్రం. వెచ్చని జలాలతో, ఎడతెగని జలధారలతో కలకలలాడే కోనేరు. నంద్యాలకు సమీపంలో వెలసిన మహానంది క్షేత్రం. కృష్ణవేణి తరంగాలతో ప్రసిద్ధమైన శ్రీశైల పాతాళగంగ. శంకర భగవత్పాదుల ధ్యానపీఠం. వీని స్వామీప్యములో వెలసిన భ్రమరాంబా మల్లికార్జునుల దివ్యక్షేత్రం శ్రీశైలం. పరమ పావనమైన గోదావరీ తటాన వెలసిన భద్రాచల క్షేత్రం. భక్త రామదాసుని హృదయాభిరాముడు శ్రీరామచంద్రుడు వెలసినది ఇక్కడే. నిసర్గ రామణీయకమునకు పేరు పొందిన సింహాద్రి అప్పన్న పుణ్యక్షేత్రం సింహాచలం. హిమగిరి శిఖరాల నుండి పొంగి పొరలిన గంగ ఒడ్డున నిలిచిన ఋషికేశం. రామేశ్వరము నుండి ఋషికేశము దాకా యాత్రికులకు నిరంతరము సకల సౌకర్యాలను సదుపాయాలను కలిగిస్తున్నవి తిరుమల స్వామి పాదపద్మాలకు భక్తులర్పించిన కానుకలే. ధార్మిక సేవలో ఒక ముఖ్య రూపం సమాజ సేవ. దీనజన సేవా సమాదరణమే భగవత్పూజా పరాయణత్వం. కుష్ఠురోగుల చికిత్సాలయం. అనాథ శరణాలయం. మూగవారికి, చెవిటివారికి, గుడ్డివారికి శిక్షణ కేంద్రం. దేవస్థానం వారు ఇటువంటి సంస్థలను ఎన్నింటినో నిర్వహిస్తున్నారు.